ఇది వెస్ట్ బ్యాంకులో జరిగినటువంటి ఒక సంఘటన. ఒక వ్యక్తి నమాజ్ చేసుకుంటున్నాడు రోడ్డు మీద. ఇజ్రాయెల్కి చెందినటువంటి రిజర్వ్ సైనికుడు అతన్ని డే కొట్టాడు ఒక ప్రత్యేకమైనటువంటి వాహనంలో వచ్చి. దీనికి చాలా మంది ఏమంటున్నారంటే, రోడ్డు మీద ఎందుకు నమాజ్ చేయాలి? ఇప్పుడు నీకంటూ ఒక ప్లేస్ ఇచ్చారు కదా, మసీదులు లాంటివి, అక్కడ చేసుకోవాలి. కానీ ఇష్టం వచ్చిన దగ్గర ప్రతి దగ్గర నమాజ్ చేస్తే అట్లా. ఇప్పుడు వాడు నమాజ్ చేశాడు కదా అని మరి 100 మంది వచ్చారు అనుకోండి, రోడ్డు బ్లాక్ అయిపోతావు కదా. అసలు ఎవరైనా సరే రోడ్ల మీద పూజలు చేస్తారా? రోడ్ల మీద నమాజులు చేస్తారా? రోడ్ల మీద ప్రార్థనలు చేస్తారా? సరే, ఒక పండగ ఏదో వచ్చింది, భజన చేసుకుని వెళ్తున్నారు, లేకపోతే ర్యాలీగా వెళ్తున్నారంటే ఒక అర్థం. మన దేశంలో, మన హైదరాబాద్ లో కూడా చాలా ప్రాంతాల్లో రోడ్ల మీద చేస్తారు. వెహికల్స్ ని ఆపి మరి వాళ్ళు ఎవడైనా ఏమైపోయి, కానీ వీళ్ళు మాత్రం నమాజులు చేసుకునే ఉంటారు. చాలా ప్రాంతాలు, ఢిల్లీ, ముంబై కాదు, హైదరాబాద్ లో కూడా ఇదే పరిస్థితి నడుస్తుంది. ఒకవేళ మనలాంటి వాడు ఎవడైనా అడిగాడంటే వాడిని అక్కడికక్కడే కొట్టి చంపేస్తారు. అంత మూకలు అనమాట, ఇక్కడ మూర్ఖులు. ఇప్పుడు ఇజ్రాయెల్ సైనికుడికి సంబంధించినటువంటి ఆ వీడియో ఫుటేజ్ని ఎవరినైతే ఢీ కొట్టాడో వాడి తండ్రి ఆరోపిస్తే దాన్ని ఇప్పుడు ఇజ్రాయెల్ పోలీసులు ఏమొచ్చేసి ఆ వీడియో ఫుటేజ్ మాకు అందింది, అతను ఒక రిజర్వ్ సైనికుడు, అతనికి సంబంధించినటువంటి ఆ విధులన్నీ తొలగించేసాం, అతని దగ్గర లైసెన్స్ గన్ను కూడా తీసుకున్నామని చెప్తున్నారు. సరే, వాళ్ళ రూల్స్ ప్రకారం అవి ఏవైనా కావచ్చు, కానీ అతను చేసింది 100% కరెక్టే అని చాలా మంది ఇప్పుడు అతన్ని ప్రశంసిస్తున్నారు. ఆ ఢీ కొట్టినటువంటి ఆ సైనికుడు నమాజ్ చేయడం తప్పు కాదు, అది ఎక్కడ చేయాలి అక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి అప్పుడు చేసుకోవాలి. రోడ్డు మీద నమాజులు చేయడం ఏంటి? ఇప్పుడు రోడ్డు మీద మనమైనా సరే వెహికల్స్ నాపేసి పూజ చేస్తామంటే బాగుంటుందండి. ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి, అది స్వయంగా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. మన దేశంలో కూడా చాలా మంది మూర్ఖులు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఇది కనువిప్పు కావాలి. ప్రతి దానికి దాడులు చేసుకుని లేకపోతే కొట్టేస్తామంటే అది పెద్ద పంచాయతీ అవుతుంది, అది వేరే విషయంకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరికి వారే ఇలాంటివి చూసైనా సరే మారాలి. మారకపోతే ఇంకా దేశం నాశనం అయిపోతుంది. ప్రశ్నించే తత్వం కూడా పెరగాలి మనలో. ఈ రోజు ప్రశ్నించేటప్పుడు వాడు మనకి సరైన సమాధానం చెప్పకపోతే రేపు మరికొంతమంది ప్రశ్నించినప్పుడు కనీసం దాన్ని వింటాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రశ్నించినప్పుడు వాడు అలా చేయాలంటే భయపడతాడు.